వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ మహిద్. అమరావతిలో జరుగుతున్న సీడ్ యాక్సిస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జింగ్ పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ఇంజనీర్లను ఆదేశించారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జీల పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను కాంట్రాక్టు సంస్థ రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిర్విరామంగా చేస్తోంది. మంగళవారం రాత్రి ఆ పనుల తీరును మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఇంజనీర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జీలు పూర్తయితే విజయవాడ మంగళగిరి నుంచి జెట్ స్పీడ్ తో అమరావతికి ప్రవేశించే ఛాన్స్ ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పర్వతరెడ్డికి సూచించారు వైఎస్ జగన్. విజయవాడ తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి పలు రాజకీయ విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. నెల్లూరు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పర్వతరెడ్డికి జగన్ సూచించారు. మన టార్గెట్ 2029 అని, కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. త్వరలోనే కోరిడి పేర్నాడుకు శాశ్వత రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ హామీ ఇచ్చారు. కోటపోలూరు గ్రామంలో రోడ్డు, వాటర్ ట్యాంకులను ఆమె పరిశీలించి మాట్లాడారు. గుంతలను పూడ్చేందుకు 40 లక్షల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ కోటపోలూరు గ్రామంలో పర్యటించి గ్రామంలోని ప్రధాన రోడ్డుతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకును పరిశీలించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజలతో మాట్లాడి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత మార్చి నెలలోనే R&B రోడ్డులో ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు 40 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే తారు ధరలు పెరగడంతో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ఈ వారంలోనే రోడ్డులోని గుంతలను పూర్తిగా పూడ్చి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కోరిడి పేర్నాడు రోడ్డును రాబోయే వర్షాకాలంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా తాత్కాలికంగా గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని, వర్షాకాలం ముగిసిన వెంటనే శాశ్వత రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, తాగునీరు మరియు రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనము మిషన్ పార్ట్ హోల్ కింద మనం కొంతవరకు చిన్న చిన్న పార్ట్ హోల్స్ని మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటెన్సివ్ పార్ట్ హోల్ కింద మనము 40 లక్షల వరకు కూడా మనకు రోడ్డు శాంక్షన్ అయింది. దాంట్లో కొంతవరకు మనకు వారు వల్ల తార్ రేటు పెరగడం వల్ల కొంత డిలే అయ్యింది. కానీ మార్చిలోనే 40 లక్షల శాంక్షన్ వచ్చింది. కాకపోతే తార్ రేట్ పెరగడం వల్ల కొంత డిలే జరిగింది. కానీ ఈ వారం థర్స్డేనే డిఈ గారు ఆర్ఎండ్బి డిఈ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వారం లోపు, అంటే వర్షాకాలం వచ్చేలోపే, వర్షాలు పడేలోపే వీలైనంత తొందరగా ఇంటెన్సివ్ పార్ట్ హోల్స్ కింద మనం ఆ రోడ్స్ ఎక్కడైతే పెద్ద పెద్ద గుంటలు కూడా ఉన్నాయో అవన్నీ పూడ్చే విధంగా ఎస్టిమేషన్ కూడా వచ్చింది. దాన్ని కూడా పని కూడా త్వరలోనే మొదలు పెడతారు. పొదలకూరు మండలం అమ్మవారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడుతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం CSR నిధులతో హాస్టళ్ల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడని కొనియాడారు సోమిరెడ్డి. అమ్మవారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం CSR నిధులతో హాస్టల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడని కొనియాడారు. అమ్మవారిపాలెం చిన్న చెరువు, పెద్ద చెరువు, కందమూరు గ్రామాలకు దక్షిణ కాలువ ద్వారా సాగునీరు అందించే బాధ్యతను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని, విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున నాయుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలో సారా పాటలు జరగనీయకుండా మహిళలు చేసే పోరాటం, దానికి మద్దతుగా నేను కన్వీనర్ గుండా మీరు ఒక్కసారి నెల్లూరుకి వచ్చి బహిరంగ సభలు అడ్రస్ చేస్తే అదొక
సంచలనం మెసేజ్ అవుతుందని చెప్పా. వచ్చాడు విఆర్ కాలేజ్కి. నేను సారా నిషేధం ప్రకటిస్తాడనుకుంటే మద్యపాన నిషేధం కూడా చేశాడు, పారేస్తానని ప్రకటించాడు. ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను సారా నిషేధిస్తున్నాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం కూడా చేస్తున్నానని చెప్పిన 2 నెలలకు 3 నెలలకు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా సారా నిషేధించేశాడు. ఎందుకంటే ఎన్టీఆర్ దెబ్బ, అది ఒక చరిత్ర. బుల్లోడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఆయన ఒకసారి మంత్రి. ఎవరైనా సరే రాజకీయ నాయకులు అన్న 2 సార్లు ఎమ్మెల్యే ప్రమాణంగా పనిచేస్తారు. 2 సార్లు 3 సార్లు నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, 3 సార్లు మంత్రి. మొత్తం పనులు చేసేలేం. ఎట్లా చెయ్యాలని తపన పడతాం. లక్ష్మణ్ కూడా దాంట్లో నంబర్ 1 మండోడు. పని చేయాలనుకుంటే వదిలిపెట్టాడు, చేసి తీరుతాడు. ఆయన కొన్ని మధ్యస్థాలు నేను కూడా చేయాల్సి వచ్చింది. సీఎం గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈయన మండి పట్టుబట్టి అది చేయాలనుకుంటే. కానీ అసలు జరిగే పనులు ఎట్ట ఆపేయాలా, అసలు పనులు ఎట్ట చేయకుండా ఉండాలా, ఎవరిని ఎత్తిన టోపీలు పెట్టాలా, మనం గెలిపించిన వాళ్ళని ఎట్ట మూల కూర్చోబెట్టాలనే దాంట్లో మాత్రం తోడేరుపల్లి నంబర్ 1. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు డాక్టర్ యశోధర డిమాండ్ చేశారు. దీనికోసం ఉద్యమం చేపడతామని, పార్టీలకు అతీతంగా మహిళలందరూ భాగస్వామ్యం కావాలని మీడియా సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు డాక్టర్ యశోధర డిమాండ్ చేశారు. మహిళలు ఉద్యోగాల్లో, బిజినెస్, చదువు ఇలా అనేక రంగాల్లో చాలా వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంగా చెప్పాలంటే స్త్రీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. మహిళల సమాన హక్కుల కోసం ఉద్యమం చేపడతామని, పార్టీలకు అతీతంగా మహిళలందరూ భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో హాజరు కాలేని వారు 9133400200 అనే నెంబర్కి మిస్డ్ కాల్ చేసి తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. నేషనల్ మహిళా కాంగ్రెస్ సమక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 106 అమెండ్మెంట్ అనేది 2023లోనే బిల్లు పాస్ అయిపోయింది. సో పాస్ అయిపోయిన బిల్లును తీసుకొని వచ్చి 2026లో డీలిమిటేషన్ దాంతో కలిపేసి పెట్టి ఇది పాస్ అయి ఈ 2 క్లబ్ చేసి మీకు మహిళా బిల్లు కావాలంటే ఇది కూడా మీరు పాస్ చేస్తేనే అది అని పెట్టి, అసలు పాస్ అయిపోయిన బిల్లును మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి మీరు డీలిమిటేషన్ ఒప్పుకోకపోతే మేము మహిళా బిల్లు పాస్ చేయమన్నట్టు పెట్టేస్తున్నారు, ఆపేస్తున్నారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం? డీలిమిటేషన్ చెయ్యాలి అంటే ఎప్పుడు కూడా పద్ధతి ఏంటంటే సెన్సస్ అన్నీ తీసిన తర్వాత అప్పుడు జనాభా లెక్క ప్రకారం అప్పుడు వెంటనే డీలిమిటేషన్ చేయడం అనేది పద్ధతి. అసలు దానికి పద్ధతి పాడు లేకుండా నేను ఇప్పుడు వెంటనే మాకు ఎస్పెషల్లీ ఈ డీలిమిటేషన్తో నంబర్ ఆఫ్ సీట్స్ను పెంచి, సో మనకి ఇప్పుడు ఉండే 500 చిల్లర సీట్ల నుంచి వాళ్ళు 800 దాకా, ఇంచుమించి 800 odd సీట్ల దాకా ఏం చేస్తున్నారు. సో ఇంచుమించుగా డబుల్ ద కాకపోతే 75% ఇంక్రీజ్ ఉంది. సో ఈ 75% ఇంక్రీజ్ని ఏ నెపం మీద చేస్తున్నారు? సో ఈ 75% ఇంక్రీజ్ అంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సదర్న్ వాళ్ళ దాంట్లో ఎక్కువ రావట్లేదు కాబట్టి, వాళ్ళకి ఎక్కువ బీజేపీకి సపోర్ట్ లేదు కాబట్టి సదర్న్ దాంట్లో సీట్ల నంబర్ పెంచకుండా వాళ్ళకి సపోర్ట్ ఉండే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానివ్వండి అలాంటి వాటిల్లో చాలా ఎక్కువ పెంచేసి ఇట్లా డిస్పారిటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా సో ఇప్పుడు మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు జంతర్ మంతర్లో అసెంబ్లీ చేసేది ఏంటంటే మహిళా కాంగ్రెస్ బిల్లుని అభి ఇసీ వక్త్ ఈ రోజు నుంచే 33% రిజర్వేషన్ పెట్టండి. అసలు 50% ఆఫ్ ది పాపులేషన్ మహిళలు ఉంటే వాళ్ళకి 33% రిజర్వేషన్ ఇచ్చేదానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ఆలోచించేదంటే అసలు చిత్తశుద్ధే లేదు. సో అది పోస్ట్పోన్ చేయడానికి అది ఇష్టం లేక, మహిళా బిల్లుల్ని తీసుకొచ్చేదానికి ఇష్టం లేక వాళ్ళు ఇలా గందరగోళాలు చేస్తున్నారు. సో
నేను రిక్వెస్ట్ చేసేది టు ఆల్ మై రెస్పెక్టెడ్ కొలీగ్స్, నెల్లూరు సిటిజన్స్, దయచేసి అందరు మహిళలు కూడా, సో వర్క్ ప్లేస్లో వివక్ష ఉంటుంది, స్టూడెంట్గా వివక్ష ఉంటుంది, అక్కడ వివక్ష ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, సేఫ్టీ లేదు, ఇన్ని చెప్తున్నారు. సో ఇది అసలు ఫస్ట్ పవర్ మన చేతిలో ఉంటే మనకు కావాల్సిన ఏంటి అనేది తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కూడా మేము పోలీస్ ఇది పర్మిషన్ కోరితే వాళ్ళు ఇవ్వలేదు. రేపెల్లుండిలో మేము ప్రొటెస్ట్ చేసేదానికని. సో వాళ్ళు పోలీస్ పర్మిషన్ లేకుండా మనం చేయలేము. ఇప్పుడు కొంచెం ఎవరంటే వాళ్ళు చేస్తే కానీ, నేను ఒక చదువుకొని ఉండి ఒక పొజిషన్లో ఉండే వ్యక్తిని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మీరెవరు ఇచ్చేది అని చేయడం కూడా బాగుండదు. సో ఆల్టర్నేట్ ఏంటి, ప్రైవేట్ ప్రాపర్టీస్లో చేయడమా ఏంటి అనేది ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న లేట్ నైట్ వరకు ట్రై చేసాం మేము పోలీస్ పర్మిషన్. సో వాళ్ళు చెప్పేది మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది ససేమిరా చేసేదానికి లేదు, పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టలేము. సో వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఏమీ చేయలేరు. సో దానికి ఆల్టర్నేట్ ఎలా చేయడం, ప్రైవేట్ ప్రాపర్టీస్లో పెట్టడమా ఏంటి అనేది కూడా ఈరోజు నిర్ణయించుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాం. రాష్ట్ర స్థాయి అవార్డు మన బాధ్యతను మరింత పెంచిందని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ 30 డేస్ ప్రోగ్రాంలో నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ యూఎల్బీగా రాష్ట్ర స్థాయి రావడంతో అధికారుల్ని, సిబ్బందిని కమిషనర్ ఘనంగా సత్కరించి అభినందించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ 30 డేస్ ప్రోగ్రాంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ యూఎల్బీగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది పారిశుద్ధ్య నిర్వహణలో మనందరి బాధ్యతను మరింతగా పెంచిందని కమిషనర్ వైవో నందన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ నగరపాలక సంస్థ అవార్డును అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. కమిషనర్ ని అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. అలాగే అధికారులు, సిబ్బందిని కమిషనర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ అందరి సమిష్టి కృషికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందన్నారు. మన నగరం మన బాధ్యత, మన గర్వం అనే భావనతో ప్రతి పౌరుడు పరిశుభ్రమైన, హరితమైన నెల్లూరు నిర్మాణానికి ఇదే ఉత్సాహంతో సహకరించాలని ఆకాంక్షించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో మరింత మెరుగైన ప్రగతిని కనబరిచేందుకు, ఇలాంటి ప్రోత్సాహకాలను అందుకునేందుకు సంసిద్ధంగా ఉంటామని కమిషనర్ తెలియజేశారు. నెల్లూరు నగరం అనేటువంటిది గతంతో పోల్చితే దినదినాభివృద్ధి చెందుతూ, ఒకవైపు శానిటేషన్ విషయంలో కానివ్వండి, మరోవైపు రోడ్స్, డ్రైన్స్ విషయంలో కానివ్వండి, గతంతో పోల్చితే ఖచ్చితంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉంది. గతంలో మనకి వర్షాలు పడితే రోజుల కొద్దీ అండర్ పాస్ల వద్ద నీరు ఉండి రవాణా సదుపాయం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండి ప్రజలు అనేక అవస్థలకు గురైనటువంటి సందర్భాల నుంచి ఈ రోజున వర్షాకాలం అయినప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మోంతా సైక్లోన్ కావచ్చు, దీతో సైక్లోన్ సమయంలో కూడా అక్కడక్కడ కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది తప్ప రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా లేదు. దానికి కారణం మనకున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు మనం ఆధునీకరించుకుంటూ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకుంటూ రావడం, అదేవిధంగా ఉన్నటువంటి డ్రైన్స్ని పునర్నిర్మాణం చేయడము, అదేవిధంగా కొత్త డ్రైన్స్ అవసరమైన చోట కట్టుకోవడం వల్ల మన వరద బాధిత నుండి కొంతవరకు బయటికి రాగలుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజున నెల్లూరు నగరంలో మొదటి ఫేజ్లో 50 కోట్లతో ఉన్నటువంటి ఇరిగేషన్ కెనాల్స్ని వైడనింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్లో రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ ఇరిగేషన్ కెనాల్స్ని వైడనింగ్ చేయడం ద్వారా రానున్న కాలంలో నెల్లూరుకి వరద ప్రభావం నుండి శాశ్వత పరిష్కారం రానుంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని జలదంకి మండల నూతన ఎస్ఐ వీరేంద్రబాబు ప్రజలకు సూచించారు. యంత్రి న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అవసరమని కోరారు. ఇక్కడ మండలంలో, జలదంకి మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా మా పోలీస్ శాఖ తరఫున ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి నిర్భయంగా మీ సమస్యను తెలుసుకోవచ్చు. ఎటువంటి సమస్య అయినా సరే మా కింద సిబ్బంది, మా సిబ్బంది సహాయ సహకారాలతో, అదే మండల నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళ సహకారంతో ఆ సమస్యను ఖచ్చితంగా తీరుస్తాము.
అదేవిధంగా మండలంలో ఏమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, కోడి పందాలు కానీ, గ్యామ్లింగ్ కానీ, బ్యాగాట కానీ ఎటువంటి సమాచారం ఉన్నా సరే మా నెంబర్కి కాల్ చేయవచ్చు. మేము ఎవరైనా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా గాంజాయి కానీ, ఈ కాలేజీలో కానీ, ఎక్కడైనా స్కూల్లో కానీ గాంజా కానీ ఇంకేదైనా మత్తు పదార్థాల గురించి సమాచారం ఉన్నా సరే మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. ముఖ్యంగా మండల ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, పోలీస్ శాఖ తరఫున మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. కురబలకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్ పై వెళ్తున్న జర్నలిస్టు యుగంధర్ దంపతుల్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించారు. ట్రాక్టర్ ఢీకొని జర్నలిస్టు దంపతులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మదనపల్లెకు చెందిన జర్నలిస్టు యుగంధర్ ద్విచక్ర వాహనంలో తన భార్యను ఓ ఇంజనీరింగ్ కళాశాల నుండి మదనపల్లికి తీసుకొస్తున్నారు. మార్గ మధ్యంలో బైపాస్ రోడ్డులో ట్రాక్టర్ ఢీకొట్టి 2 కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మిడ్స్ వర్సిటీ సిబ్బంది మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున పాత్రికేయులు తరలివచ్చారు. తేలుకాటుకి గురైన 3 ఏళ్ల చిన్నారికి నెల్లూరు కిమ్స్ కడల్స్ వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి కాపాడారు. తేలుకాటు చిన్న విషయం కాదని, కానీ సమయానికి పిఐసియులో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు. నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం ఎద్దనపూడి చిన్న గురవయ్య 3 ఏళ్ల కుమారుడు రిషి తేలుకాటుకి గురయ్యాడు. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. చిన్నారికి వైద్యులు అన్ని పరీక్షలు చేసి గుండెపై ప్రభావం ఉండే అవకాశం ఉందని గుర్తించిన వైద్యులు పిఐసియులో చికిత్స ప్రారంభించారు. చికిత్సకు చిన్నారి అద్భుతంగా స్పందించడంతో క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి కాపాడగలిగామని హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మొరార్జీ, నియోనాటాలజిస్ట్ డాక్టర్ భార్గవ్, డాక్టర్ నవీన్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తేలుకాటు చిన్న విషయం కాదని, కానీ సమయానికి పిఐసియులో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని తల్లిదండ్రులకి సూచించారు. ఈ సమావేశంలో చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు, డైరెక్టర్ బొల్లినేని అద్విక్, యూనిట్ సిఇఓ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి, రీజనల్ హెడ్ సిఇఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, మెడికల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు మనము 3 years బాబు లాస్ట్ శనివారం అంటే 19th ఈవినింగ్ మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ బాబు ఇంటి దగ్గర తేలిగుట్టారని చెప్పి దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా సిగ్గా అయిపోయి బాబు మన మధ్యలో లేకపోవడం, చల్లగా అయిపోవడం వంటి సిమ్టమ్స్తో ఇక్కడికి రిఫర్ చేయడం జరిగింది అనమాట. బాబు వచ్చినప్పుడు బాగా సిగ్గా ఉన్నాడు, మనకు ఈవెన్ పెయిన్ కూడా రెస్పాన్స్ లేదు, ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. సో ఆ టైంలో మేము కేసును తీసుకొని వెంటనే ఐసీయూ షిఫ్ట్ చేసి ఈ తేలు కుట్టిన దానికి కావాల్సిన చికిత్స, దాంతోపాటు గుండె కూడా ఎఫెక్ట్ అయ్యింటే వాటికి కూడా చికిత్స చేయడం స్టార్ట్ చేశాం అనమాట. సో బాబు ఈ చికిత్సకు సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు మన ముందు ఇలా రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఈ కిమ్స్ కడల్స్లో ఇటువంటి సిక్ కేసులు మేనేజ్ చేయగలిగిన టీం కానీ ఇక్కడ సదుపాయాలు కానీ ఉన్నాయని తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 20 bedded NICU అండ్ 10 bedded PICU ఏదైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పుల్లంపేట ఎంపీడీఓ కార్యాలయంలో చివరి ఎంపీపీ సమావేశం జరిగింది. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తామని ఎంపీపీ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం ఎంపీపీని మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు ఘనంగా సత్కరించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చివరి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు ఎంపీపీ వెంకట సుబ్బారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముద్ద వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి 40 నుంచి 60 లక్షలు అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అతను అడిగిన తరువులని ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పనిచేయాలంటే స్వేచ్ఛగా నిలుచుని ఆయనకు అన్ని విధాలా సహకరించి ఈ మండలంలో ఇప్పటి వరకు
12 మోటార్లు కొట్టే పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలు 18 నుంచి 20 మోటార్లు పెట్టడం జరిగింది. 14 బోర్లు వేయడం జరిగింది. సుమారు 6 కిలోమీటర్లు పైప్ లైన్ వేయడం జరిగింది. నాకు తెలిసి నిన్నటి వరకు కూడా ఈ మండల పరిధిలో నీటికి ఇబ్బంది లేనటువంటి మండలంగా ఉంది. ఈ రోజుల్లో రామాపురంలో కొంచెం ఇబ్బంది అని అన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా వైద్యులకి కానీ త్రాగునీటికి కానీ నా వంతు తప్పకుండా ఎక్కడన్నా కృషి చేస్తానని మరొకరి మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.